మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అదేవిధంగా మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిట్ చూస్తే రవి యొక్క స్థాన మార్పు మనకు వృషభం నుంచి మిథున రాశిలో కనిపిస్తుంది. అలాగే గురు బుధుల యొక్క యుతి, శత్రుక్షేత్రంలో గురుడు, అలాగే స్వక్షేత్రంలో బుధుడు, కుజికేతువుల యుతి సింహరాశిలో. సో ఈ రెండు యుతులు మేజర్గా చెప్పుకోదగినవి. ఇంకా మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురు, సింహంలో కుజకేతువులు, అలాగే రాహు కుంభరాశిలో, శని మీన రాశిలో ఇక్కడ సంచారంలో ఉంటూ ఉన్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే మకరం, కుంభం, మీనం, మేషం. సో ఈ 4 రాశుల మీదుగా ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితి ఆధారంగా, అలాగే ఈ యొక్క గ్రహాల యుతి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి చూస్తే కనుక లగ్నంలో శుక్రుడు, రాశిలో శుక్రుడి యొక్క సంచారం, తృతీయంలో రవి యొక్క సంచారం, లాభంలో రాహు యొక్క సంచారం, ముగ్గురు సంచారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. రాశిలో ఉన్న శుక్రుడు ఆర్థికపరమైన విషయాల్లో, ధనం కావాల్సినప్పుడు చేతికి అందే విషయాల్లో, వ్యాపార పరంగా సో మీకు ఎదుటి వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళుగా ఏదన్నా మీ సాయం కోరడం కానీ, మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవటం కానీ వితౌట్ యువర్ ఎఫర్ట్. సో వ్యాపారానికి సంబంధించిన ఏమైనా వాటికి ఆర్డర్స్కి సంబంధించి కావచ్చు, ఏమైనా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవడం కావచ్చు. సేమ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా ఇక్కడ సంబంధాలు అనేవి వాళ్ళుగా కూడా వచ్చే ఆస్కారాలు, ఇష్టపడ్డ సంబంధాలు వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం నుంచి గత 3 నెలలుగా రవి యొక్క సంచారం ఏమాత్రం అనుకూలంగా లేదు. సో ఈ వారం నుంచి కూడా రవి తృతీయ స్థానం సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఏదైతే పాపస్థానమైన తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం అటు హెల్త్ని, కొంచెం ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే వెల్త్ని తప్పకుండా మీ యొక్క కష్టాన్ని తగ్గించి కొంచెం సునాయాసంగా మీరు చేసే పనిలో విజయాన్ని పొందే విషయంగా రవి కూడా అనుకూలిస్తున్నాడు. అలాగే ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో రాహు యొక్క సంచారం, ఎప్పుడైతే లాభస్థానంలో రాహు యొక్క సంచారం ఉందో మేషరాశి వారికి ఏలినాడ్సిన ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా లాభంలో ఉన్న రాహు ఆ యొక్క గ్రావిటీని, ఏలినాడ్సిన ఇంటెన్సిటీని తగ్గిస్తూ ఉంటాడు. సో ఈ వారం చూసినట్టుగా కనుక 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో ఇక్కడ దశమ స్థానంలో చంద్రుడు అనుకూలంగా ఉంటారు. సో అలాగే ఏదైనా సరే ఒక జీవిత కాలంలో మీరు పెట్టుకున్న లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్ని, ఆ లక్ష్యాన్ని రీచ్ అవటం కోసం ఇక్కడ చాలా ట్రై చేయటం, సో దానికి సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం ముందడుగులు వేయటం జరుగుతూ ఉంటుంది. కానీ అలాగే ఉద్యోగంలో కూడా కొంత టఫ్నెస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. మంగళ బుధవారాల్లో కొత్త టీమ్స్లో కానీ, కొత్త ప్రాజెక్టులో కానీ, కొత్త పరిచయాలు కానీ ఇలాంటివి మీకు నెమ్మదిగా ఇక్కడి నుంచి కొత్త సర్కిల్ అనేది కొంచెం పరిచయం అవటం, కొత్త పరిచయాలు అనేవి ఏర్పడటం మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గురు శుక్రవారాల్లో ఈ 2 రోజులు కూడా మీకు తలపెట్టే పని ఏదైతే ఉందో, మీ పనిలో టాస్క్ ఏదైతే ఉందో, ఇంత చికాకు పుట్టిస్తుంది ఏంట్రా బాబు, కొంచెం లేట్గా అవుతూ ఉంది పని అన్నట్టుగా పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఖర్చుల విషయంలో కూడా మేషరాశి వారు కొంచెం ఆచితూచి అడిగేసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. అలాగే ఇక వారాంతానికి చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో శుక్రుడు ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం రాశిలో ఇందాక యోగిస్తుందని చెప్పుకున్నాం. చాలా వరకు ప్లెజెంట్గా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, మైండ్లో ఏం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు.
సో అలాగే ఈ రాశికి మేజర్గా మనం చూసినట్టుగా కనుక షార్ట్ జర్నీస్లో కానీ ఏదైనా షార్ట్ జర్నీస్ పెట్టుకున్నప్పుడు కానీ సిబ్లింగ్స్ విషయాల్లో కానీ షార్ట్ జర్నీస్ విషయాల్లో కానీ అంత అనుకూలత చాలా తక్కువగా ఉందని చెప్పాలి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే చాలా వరకు కూడా ఏదైతే మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ లవ్ లైఫ్ విషయాల్లోనూ చాలా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఎందుకంటే స్ట్రకింగ్ ఆఫ్ మనీ, సో రావాలి అనుకున్న డబ్బులు ఆగటము, ఇలాంటి స్ట్రకింగ్ ఆఫ్ మనీ, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, లవ్ లైఫ్ ఈ విషయాల్లో కొంచెం చాలా వరకు కొంచెం అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి కేర్గా ఉండటం అనేది మంచిది. ఇక చదువుకునే విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఆ పిల్లలు ప్రజెంట్ వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్న రవి యొక్క సంచారం వల్ల చాలా వరకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి ఎడ్యుకేషన్లో చదువుకునే పిల్లల విషయంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వీళ్ళ ఆలోచన, వీళ్ళ ఇంటెలిజెన్స్ దేని మీద అయితే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందో, సో వీళ్ళు కొంచెం మొండిగా తయారయ్యారు, కొంచెం మొండిగా ఉన్నారు అనుకున్నట్టుగా పిల్లలు కొంచెం మొండితనం ప్రదర్శించడం ఇది గమనించవచ్చు. దీనివల్ల వాళ్ళ మీద కొంచెం ఎక్కువ పిల్లల్ని ఎక్కువ డిసిప్లిన్లో లేకపోతే వాళ్ళని ఎక్కువ ఎప్పుడు లేని ఒక డిసిప్లైన్డ్గా వాళ్ళని కొంచెం అరిచి భయపెట్టు వాళ్ళ లైన్లో తీసుకురావాలనుకునే విధంగా ఇక్కడ మీకు అనిపిస్తూ ఉంటుంది. నేను ప్రస్తుతం పరిస్థితి అలాగ ఉంది. సో మేషరాశి వారికి మెయిన్గా ఏంటంటే 1000 స్థానంలో ఉన్న శని యొక్క సంచారం, సో ఇది కొంచెం ఎక్కువ ఇంపాక్టివ్ కాబట్టి రాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయ్యి, సో తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం చాలా మంచిది. పంచమంలో ఉన్న కుజికేతువులు కాబట్టి క్యారీయింగ్ ఉమెన్స్ ఎవరన్నా ఉన్నట్టయితే కనుక జాగ్రత్తగా టైంలో బెడ్ రెస్ట్ తీసుకుంటా టైంకి అన్నీ పాటిస్తూ ఉంటాం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, వాళ్ళు ఇంకా మంచిది. చదువుకునే పిల్లలు కానీ ఈ క్యారీయింగ్ ఉమెన్స్ కానీ ఎవరైనా సరే సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో గురుడు, అలాగే దశమంలో రాహు, లాభంలో శని, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తుంది. సో దీనిలో ముఖ్యంగా గురువు గారి యొక్క సంచారం ధనస్థానంలో స్టార్ట్ అవటం, సో బుధుడి యొక్క సంచారం కూడా సేమ్ ధనస్థానంలో ద్వితీయ స్థానంలో ఉన్నారు. కానీ బుధ గురులు ఇద్దరు కూడా శత్రుక్షేత్రంలో ఉన్న ఇక్కడ ఈ యొక్క యుతి వల్ల ఇక్కడ చాలా వరకు కుటుంబ పరంగా మీ కుటుంబానికి లేకపోతే మీ ఇన్లాస్ కుటుంబానికి, భార్య కుటుంబానికి, భర్త కుటుంబానికో లేకపోతే ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఇక్కడ జాయింట్ అకౌంట్స్ కానీ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో ఏవో చిన్నపాటి ప్రాబ్లమ్స్, సమస్యలు అనేవి ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్న కమ్యూనికేషన్ వల్ల ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ బుధుడు, గురుడు తప్పకుండా ద్వితీయ స్థానంలో యోగిస్తారు. ఇది ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్ సోర్సెస్కి సంబంధించి జనరల్గా ఈ ట్రాన్సిట్ అయితే మంచిదే. కానీ శత్రుక్షేత్రంలో ఈ యుతి వల్ల ఇటు కుటుంబాల పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ కొన్ని సమస్యలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది కమ్యూనికేషన్ వల్ల ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఈ యొక్క రాశికి దశమంలో రాహు యొక్క సంచారం మొదలైంది. వృషభ రాశి వారికి సంబంధించి రాహు కూడా 10th హౌస్లో చక్కగా యూనిక్గా ప్రొఫెషన్లో మీరు యూనిక్గా ఎతకడానికి ఇక్కడ ట్రై చేసే ఆస్కారాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు. అలాగే చాలా లాంగ్ రన్గా మనకి ఏ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మెలిఫిక్ ప్లానెట్స్, పాప గ్రహాలు యోగించే 3, 6, 11లో లాభస్థానంలో శని యొక్క సంచారం మొదలైంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎక్కువ ఎవరైతే ఫారెన్ ట్రావెల్స్ గురించో, హైయర్ ఎడ్యుకేషన్ గురించో, అలాగే లైఫ్లో ఒక కావాల్సిన చోటకి ప్రమోషన్ గురించో ఆలోచిస్తూ ఉంటారో, సో వాళ్ళకి సంబంధించి కొంచెం పాజిటివ్ సైన్స్, పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ విషయాల్లో. అయితే ఈ వారం 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ మంగళ, బుధ, గురు, శుక్ర, సో ఈ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే నవమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఆ రాశి అధిపతి శని యొక్క లాభస్థాన సంచారం కానీ, హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, అలాగే ఫాదర్ త్రూ బెనిఫిట్, ఫాదర్ నుంచి సపోర్ట్ కానీ, ఫాదర్ నుంచి రావాల్సిన కొన్ని గెయిన్స్ కానీ ఇలాంటి వాటి విషయాల్లో కూడా కొంచెం
పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో వృత్తిపరమైన విషయాల్లో జాబ్లో ప్రొఫెషన్కి సంబంధించి కొంచెం కొత్తగా మీరు ఆలోచించడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే గురు శుక్రవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో ఆల్రెడీ శని ఉన్నారు. అలాగే చంద్రుడు కూడా యోగిస్తారు, 2 గ్రహాలు కూడా. అలాగే ఆ రాశాధిపతి గురుడు కూడా ధనస్థానంలో ఉన్నారు. సో ఏదేమైనా సరే చాలా వరకు కూడా ఈ గురు శుక్రవారాల్లో కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు ఈ రాశి వాళ్ళకి అటు ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, అలాగే లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు పెట్టుకునే లాంగ్ టర్మ్ గోల్స్ విషయాల్లో కావచ్చు కొంచెం పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. వారాంతాన్ని చూస్తే కనుక చంద్రుడు వ్యయిస్థాన సంచారం ఇక్కడ ఈ వారాంతంలో మాత్రం కొంతవరకు వ్యాపార రీత్యా కావచ్చు, ఈ రాశి వాళ్ళకి సంబంధించి లేదా ఆరోగ్యపరంగా కావచ్చు, ఇష్టపూర్వకంగా కావచ్చు కొన్ని ఖర్చులు అనేవి కూడా వారాంతంలో మీరు ఇష్టపూర్వకమైన ఖర్చులు ఏవో కొన్ని పెట్టుకునే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే కొంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, లాంగ్ జర్నీస్, లేదా కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఐసోలేటెడ్గా ఉన్నట్టు అనిపించడం కానీ ఇలాంటి కొంచెం ఎనర్జీ లాస్ ఇలాంటివి కొన్ని కూడా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడి యొక్క వ్యయిస్థాన సంచారం వల్ల. సో మెయిన్ ఈ రాశికి మనం చూస్తే ద్వితీయంలో రవి, ఇక్కడ బుధ గురులు ఇద్దరు కూడా ఆర్థికపరమైన విషయాల్లో యోగిస్తూనే మళ్ళీ దానిలోనే చిన్న లిటిగేషన్గా నడుస్తూ ద్వితీయంలో కూడా రవి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ డ్రైనెస్, కొంచెం ఆర్థిక పరంగా కుటుంబపరమైన విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కూడా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి జపాకుసుమ సంకాసం ఏదైతే వాక్స్థానంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం రవి యొక్క నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ మీరు ముందుకెళ్ళడం వృషభ రాశి వాళ్ళకి మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా డొమెస్టికల్ పీస్ అనేది కొంచెం చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఇంట్లో ఎవరికో బాగుండలేదనో, లేకపోతే కరెక్ట్గా టైంకి వెహికల్ ఏదో సరిగ్గా కండిషన్లో లేదనో, ఇలాంటి ఇరిటేషన్స్, డొమెస్టికల్ ఇరిటేషన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ ఇరిటేషన్స్ వల్ల జాబ్లో ఫోకస్ పెట్టలేకపోవడం, ఇంట్లో కుటుంబ పరంగా కూడా కొన్ని డిస్టర్బెన్సెస్. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా ఈ అర్ధాష్టమ కుజకేతు దోషానికి తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. మంగళవారం పూట ఆయనకి అభిషేకం చేసుకోవడం మంచిది. నిత్యం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శించుకోవటం కూడా ఇలా డొమెస్టికల్గా కుటుంబపరంగా గృహపరమైన విషయాల్లో వచ్చే అనేకమైన సమస్యల నుంచి మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఇంటిని కూల్గా ఉంచుకుంటూ, ప్లెజెంట్గా ఉంచుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో కుజకేతువులు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో మొన్నటి వరకు ఏదైతే నీచిపడి కుజస్తంభన జరిగిపోయి ద్వితీయంలో ఉండిపోయిన కుజుడి వల్ల చాలా వరకు ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు. ఇప్పుడు కుజుడి యొక్క తృతీయ స్థాన సంచారం కొద్దో గొప్ప మంచి విల్ పవర్ని, మంచి ఆత్మస్థైర్యాన్ని, మంచి సాహసాన్ని పరాక్రమ స్థానంలో ఉన్న కుజకేతువులు ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్య వచ్చినా నేను తట్టుకుని నిలబడగలను అనే మంచి విల్ పవర్తో మీరు ఉండటం, ఎటువంటి కార్యాన్ని అయినా సరే ఇచ్చిన టాస్క్ని నేను తప్పకుండా ఎలా అయినా సరే కంప్లీట్ చేయగలను దృఢ సంకల్పంతో మీరు ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం, ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి ఈ సమయంలో బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ మీకు ఏదైనా ఈ నెలలో మెయిన్గా ఏదైనా రిజల్ట్స్ ఉన్నా, ఎడ్యుకేషన్ పరంగా డెసిషన్స్ తీసుకోవాలన్నా చక్కగా మంచిగా ఇక్కడ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ అండ్ షేర్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో ఇక్కడ తప్పకుండా మీ పిల్లల్లో అభివృద్ధి అనేది గమనించడం అనేది జరుగుతుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. కాబట్టి గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభంగా చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకి ఉండటం మేజర్గా ఏంటంటే ఒక ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఏదైనా విషయానికి సంబంధించిన విషయాల్లో కొంచెం టెన్స్డ్ మైండ్ కానీ ఉండే ఆస్కారాలు వారం ప్రారంభం రోజుల్లో ఆది సోమవారాల్లో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ని, సమ్ జర్నీని ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తూ ఉంది. అలాగే తప్పకుండా ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం ఎవరైతే ఫారెన్ ట్రావెల్స్ గురించో లేకపోతే
విదేశాల్లో చదువు కోసం ట్రై చేస్తుంటారో అలాంటి వాళ్ళకు కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక గురు శుక్రవారాల్లో చూస్తే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో సమ్ రిస్ట్రిక్షన్స్ అండ్ సమ్ అన్వాంటెడ్ రూల్స్, ఎప్పుడు లేదంటారు ఇది ఇప్పుడు రూల్స్ పెట్టడం మొదలెట్టాడు మనకి అన్నటువంటిది, ఎప్పుడు లేని డిసిప్లైన్డ్గా పనిచేయాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంటుంది. మనిషికి టైంకి మీరు రావాలి, టైంకి మీరు కరెక్ట్గా ఉండాలి అన్నారనుకోండి, అమ్మా ఇదేంట్రా ఇప్పటిదాకా లేదు టైంకి అంటాడు. చాలా అదొక్కటి చాలు. నిజంగా టైంకి వెళ్ళే కదా వర్క్ చేయాలి. టైంకి రావాలంటే ఎందుకు? వర్క్ డెడికేషన్ ఉన్నని ఎవ్వరు ఏం చేయలేరు. వర్క్ డెడికేషన్ ఉంటే శాటర్న్ అసలు దగ్గరికి రాడు. సో కాబట్టి ఈ వర్క్లో వచ్చిన సమ్ రిస్ట్రిక్షన్స్ రూల్స్, జాబ్లో వచ్చిన రూల్స్ వల్ల కొంచెం వీళ్ళకి ఎక్కువ ఒక రకమైన స్ట్రెస్గా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. వారంతానికి మనం చూసినట్టయితే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో శుక్రుడు యోగిస్తాడు. సమ్వాట్ వారంతానికి వచ్చే వరకు చక్కగా బెటర్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ని కానీ, గతంలో ఉన్న మీ ఫ్రెండ్స్ని కానీ, సో కొంతమందిని మీ సర్కిల్లో ఉన్న వాళ్ళని కానీ ఇక్కడ కలవటం అనేది జరుగుతుంది. అలాగే మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళు చాలా క్లోజ్ పీపుల్, వీళ్ళు ఎవరితో అయితే ఫ్రీక్వెంట్గా ఉంటుంటారో సో వాళ్ళతోనే వీళ్ళకి చాలా భేదాభిప్రాయాలు లాంటివో, సమ్ డిస్టర్బెన్స్, సో ఎప్పుడు లేనిది చాలా వెరీ క్లోజ్ పర్సన్స్ మీతో ఎక్కువగా ఉండే వాళ్ళతోనే ఈ సమయంలో చేసే పనిలోనో లేకపోతే అది బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా సరే, మ్యారేజ్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో అయినా సరే ఏదో తెలియని సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. సో ఇది కొంత పాసింగ్ క్లౌడ్ లాంటిదే. సో వాడొకటంటే మీరు ఒకటి అంటాం, మీరు ఒకటి అంటే వాళ్ళు ఒకటి అంటాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఏమన్నా మ్యారేజ్ మ్యాచెస్ చూసి సంబంధాలు వచ్చినా కూడా అది చాలా వరకు ఏంటో డిఫరెంట్గా ఉంటాయి. నా యాటిట్యూడ్కి మీ సింక్ అవ్వట్లేదు అన్నట్టు ఉంటాయి. కాబట్టి కొంచెం ఆగి డెసిషన్ తీసుకోవడం మంచిది ఇలాంటి విషయాల్లో. సో ఏదైనా ఈ మిథున రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక రాశిలో గురువు సంచారం, రాశిలో ఉన్న గురు సంచారం జనరల్గా ఈ రాశికి వ్యయంలో ఉన్నదానికంటే కొంచెం బెటర్గానే ఉంటుంది. కానీ బట్ శత్రుక్షేత్రంలో ఉన్నాడు గురుడు కాబట్టి తప్పకుండా గురువుకి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇలా క్లోజ్ రిలేషన్స్లో మీ దగ్గర వాళ్ళతో వచ్చే అనేకమైన ఇబ్బందులు తగ్గుతాయి. సో అలాగే ఈ రాశికి మేజర్గా దశమ స్థానంలో శని యొక్క సంచారం ఉంది కూడా కాబట్టి సో నీలాంజన సమావాసం, శని నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం వల్ల కూడా కొంచెం జాబ్లో వచ్చే ఈ రిస్ట్రిక్టెడ్ స్ట్రెస్ మీకు కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. సో కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ మెయిన్గా కాలభైరవాష్టకం ఈ రాశి వాళ్ళు చదువుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో డైలీ నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఇక్కడ సమ్టైమ్స్ కొన్ని సార్లు చాలామందికి కొన్ని రాశులు, ఇప్పుడు మొన్నటి వరకు మేన రాశికి చూస్తే ఒక్క గ్రహం కూడా అనుకూలించాల. సో నెమ్మదిగా ఒక గ్రహం అనుకూలించుకుంటూ వస్తుంది. సో కొన్ని సార్లు మనకు ఒక్క గ్రహం కూడా అనుకూలించకుండా వస్తూ ఉంటుంది. అలాంటి టైం ఇది కూడా ఒకటి. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు ఈ స్థానంలో గ్రహాలు ఉన్నాయి. అష్టమంలో ఇక్కడ రాహు ఉన్నాడు, మళ్ళీ ద్వితీయంలో కుజకేతువులు లాంటివి. సో ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఫస్ట్ మన మైండ్ కరెక్ట్గా పనిచేయాలి. సో ఎక్కువ ఈ గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల ఏంటంటే మనకి ఏం చేయాలన్న థాట్ రాదు. సో డెఫినెట్గా ధ్యానము, మంత్రజపము, సో మెడిటేషను ఇలాంటి ఎక్కువ చేసుకుని ఫస్ట్ మీ మైండ్ని రీఫ్రెష్ చేసుకోవటం వల్ల వచ్చే సమస్యకి తగ్గ సొల్యూషన్ దొరుకుద్ది. సో ఈ రాశి వాళ్ళకి 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఆది, సోమ, శనివారాలు 3 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి భాగ్యస్థానంలో శని యొక్క సంచారం, భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఇక మంగళ, బుధవారాల్లో కూడా అష్టమంలో రాహు యొక్క సంచారం. మంగళ, బుధవారాల్లో చిన్నపాటి టెన్స్ ఏమీ లేదని భూతత్వంలో పెట్టి ఎక్కువ ఆలోచించుకొని అనవసరంగా ఎక్కువ యాంగ్జైటీకి గురవటం ఇలాంటివి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే గురు శుక్రవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైనా ప్రవాసానికి సంబంధించి, జర్నీస్కి సంబంధించి
హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ మీరు చేసుకునే ప్రయత్నాలు చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అమ్మో ఇంకా నేను వెళ్ళలేనేమో ఇలా అంటే జరిగే పరిస్థితులు ఇలా ఉండటం వల్ల ప్లాన్ చేసుకునే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్ గురించి ఫారెన్లో జాబ్స్ గురించి చూసుకునే వాళ్ళకి అండ్ అలాగే ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి చూసేవాళ్ళకి కూడా. సో ఇది సమ్ రిస్ట్రిక్షన్, ఇది కొంత ప్రజెంట్ అలా ఉంటుంది. సో దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వారాంతానికి మనం చూస్తే కనుక చంద్రుని దశమస్థాన సంచారం, ఇక్కడ ఆల్రెడీ దశమంలో శుక్రుడు ఉన్నాడు. బట్ ఏంటంటే శుక్రుడి యొక్క సంచారం దశమంలో న్యాచురల్ ట్రాన్సిట్లో అంత దిగ్బలంలో కాదు. సో ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా ఉద్యోగపరమైన విషయాల్లో కూడా అంత ఫోర్స్గా ముందుకెళ్లకుండా ముందు మనం ఉన్న సమస్యలు తీర్చుకుంటా ఉన్నాం, ఇప్పుడు ఎవరితో మనకి ఎందుకు కాంపిటీషన్ అనుకునే చందంగా మీ మైండ్ని ట్యూన్ చేసుకుని కొంచెం మీరు ప్లెజెంట్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. సో ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మేము చూస్తే కనుక 1000 స్థానంలో రవి బుధ గురుల యొక్క సంచారం కనిపిస్తుంది. సో ఇక్కడ గురువు గారు కూడా ఈ రాశి వాళ్ళకి 1000 స్థానంలో ఉన్నారు. ఆల్రెడీ అక్కడ బుధుడు వ్యయాధిపతి 1000లో ఉన్నారు, రవి కూడా 1000లో ఉన్నారు. సో కాబట్టి ఖర్చులు అనేవి కూడా చాలా వరకు ఈ రాశి వాళ్ళకి పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి చాలా వరకు కూడా ఖర్చులని తగ్గించుకుంటా ఖర్చుల విషయంలో ఒక ప్లానింగ్ అనేది చాలా అవసరం ఈ యొక్క రాశి వాళ్ళకి. అలాగే ఆరోగ్య సమస్యల రీత్యా కావచ్చు, ఇక్కడ చూసినట్టయితే కనుక శత్రుక్షేత్రంలోనే గురుడు ఉన్నాడు, గురుడు బుద్ధుడు యొక్క ఇది జరుగుతూ ఉంది ఒక పక్కన అక్కడ. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆరోగ్యపరమైన విషయాల్లోనూ మీ డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లోనూ డైలీ రొటీన్ వర్క్కి సంబంధించిన విషయాల్లో కొన్ని బ్రేక్స్, సో మీ పని మీరు చేసుకోలేకపోవటం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, ప్రతిబంధకాలు లాంటివి. కాబట్టి వీటిని మీరు కొంచెం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు కాలభైరవాష్టకం, అలాగే తప్పకుండా నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు శివాలయ దర్శనం. సో ఎప్పుడైనా సరే మనకి మంచి జరిగేటప్పుడు వినకపోయినా పర్వాలా, బట్ అన్నీ ఇలాగే చెప్తున్నారు లేకపోతే మనకి నచ్చినట్టు చెప్పట్లేదనో మీరు చూడటం మానేసినా, లేకపోతే ఎందుకులే మనకి కొంచెం ఏదైనా నెగిటివ్ చెప్పగానే అమ్మ అని చెప్పి ఆపేసుకుంటారు. సో ఇక్కడ కాలం కలిసి వచ్చేటప్పుడు మనం అది పెద్దగా పట్టించుకోకపోయినా పర్వాలా, అంటే ఎప్పటిదాకా ఎలా ఉంది ఎందుకు ఇలా ఉందని తెలుసుకుంటూ మీరు ముందుకెళ్తే దాని నుంచి మీరు ముందు పడగలుగుతారు చక్కగా. సో ఏంటంటే ఆస్ట్రాలజీ అనే జ్యోతి ఇష్యం అంటే వెలుగు, ఒక డార్క్ లైట్లో ఇదొక టార్చ్ లాంటిది. ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది అర్థమవుతుంది. సో కాబట్టి అది వింటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. మీరు సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి భాగ్యంలో శుక్రుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది. సో ఈ రాశికి సింహరాశి వారికి మనం చూసినట్టయితే కనుక మేజర్గా ఇక్కడ భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి భాగ్యంలో శుక్రుడు కొద్ది గొప్ప సింహరాశి వాళ్ళకి సంబంధించి ఉద్యోగ విషయాల రీత్యా, ప్రొఫెషనల్ విషయాల రీత్యా, సో 9th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్న శుక్రుడు తప్పకుండా ఎంత కొంత లిటిల్ బిట్ మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఈ రాశి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అలాగే జర్నీస్ అనేవి లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ వీళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే కొంతవరకు భాగ్యస్థానంలో ఉన్న ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం వల్ల ధనపరమైన ఇబ్బందులు మాత్రం కలగకుండా ఆయన చూసుకుంటారు. అలాగే దీంతో పాటుగా గురుడి యొక్క లాభస్థాన సంచారం కూడా సింహరాశి వారికి జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ రవి కూడా రాశ్యాధిపతే లాభస్థానంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ ఎక్కువగా కొన్ని నెట్వర్క్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఏదైనా ఆఫర్స్ రిఫరెన్స్ కోసం ఎవరిదైనా వ్యక్తుల్ని ఏదైనా విషయం గురించి అప్రోచ్ అవ్వటం కానీ సో ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం వీరికి చక్కగా అనుకూలంగా ఉంది. ఈ సింహరాశి వాళ్ళకి మనం చూసినప్పుడు 6వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. అప్పులు తీసుకునే విషయాల్లో కూడా అప్పులు తీసుకునే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అనే విషయంలో చాలా వరకు కూడా
ఒక రకమైన సందిగ్ధత వాతావరణం అనేది వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. నెమ్మది ఇప్పుడు కాకపోయినా బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా, సో ఇలాగ ఫ్రెండ్స్ కానీ, సో ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని ఒక రకమైన థాట్స్ ఇక్కడ మీకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ తప్పకుండా బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లో మీరు ఎక్కువగా ఎదుటి వాళ్ళు నమ్మేసి ముందుకు వెళ్ళిపోయి చేయకుండా కొంతవరకు నమ్మకం ఉంటే ఉండొచ్చులేండి, కానీ బట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం సో ఏదైనా ఎదుటి వాళ్ళని నమ్మి పని మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి మీరు కూర్చున్నారంటే మాత్రం అది కష్టం. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక చంద్రుడి ఇక్కడ అష్టమ స్థాన సంచారం, ఆల్రెడీ చంద్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. అక్కడ ఈ రాశి వారికి సంబంధించి నేను చెప్పినట్టు ఏదైతే ఈ వారంలో కొంచెం ఆరోగ్యపరమైన విషయాలు ఉన్నా కదా, అది కొంచెం దాని ఎఫెక్ట్ గురు శుక్రవారాల్లో కూడా కొంచెం కనిపిస్తూ ఉండడం. సేమ్ అలాగే మ్యారేజ్ లైఫ్లో కానీ, బిజినెస్ లైఫ్లో కానీ, యువర్ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో కానీ సో మచ్ ఆఫ్ చేంజెస్, సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, వ్యాపారపరమైన విషయాల్లో కూడా కొంచెం ఒక ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా వ్యాపారం చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. వారాంతంలో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శుక్రుడు ఆ రాశిలో ఉన్నారు. సింహరాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ ఎప్పుడైతే గురువు గారి యొక్క సంచారం మంచి అనుకూలంగా ఉంది, అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క సంచారం వీళ్ళని చాలా వరకు సేవ్ చేస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో శత్రుక్షేత్రంలో గురువు గారి యొక్క సంచారం ఉంటాం, రాశిలో కుజకేతువుల యొక్క ఇతి ఉండటం వల్ల సమ్ షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్, పేరెంట్స్ రీత్యా కావచ్చు, సో స్థిరాస్తుల రీత్యా కావచ్చు, ఇలా వచ్చిన కొన్ని ప్రెషర్స్ మీకు కొంచెం ఇరిటేషన్ని, ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తూ ఉంటాయి. సో అందులోనూ ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్న గురువు గారి వల్ల మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మీరు ఏదో అనుకుంటారు ఇంక్రిమెంట్ గురించి కానీ, హైక్స్ గురించి కానీ, మీరు చేసుకున్న క్రియేటివ్ వర్క్ గురించి కానీ, సో వీటన్నిటి విషయాల్లో మీకు అంతా ఎదురుగాలు వేస్తూ ఉంటాయి. సో ఎక్కడైతే లాభం రావాలనుకుంటారో అక్కడ లాభం ఎందుకు రావాలి అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇది జస్ట్ సమ్ టైం అంతే, కొద్దిపాటి సమయం ఇది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మేజర్గా మీరు ఏదైనా ఇన్వెస్ట్ పెట్టిన షేర్స్లో కానీ, సో దేనిలో అయినా సరే మీరు వర్క్లో చూపించే క్రియేటివిటీ విషయంలో అయినా, సో మీరంతా కూడా డెఫినెట్గా లాభం వస్తుంది అనుకున్న చోట వాళ్ళు రివర్స్గా రేయటం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు లాభం వస్తున్న దగ్గర రివర్స్ గేట్ అనేది పడుతూ ఉంటుంది. ఇది చిన్నపాటి సమ్ టైం, కొద్ది సమయం మాత్రమే ఇది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి నేను చెప్పిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా అండర్స్టాండింగ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే మంచిది. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు మంచి ర్యాంకు, మంచి కాలేజీ, మంచి యూనివర్సిటీ గురించి ట్రై చేస్తుంటారు. కానీ అక్కడ మనకింత అవకాశం ఉన్నా కూడా అక్కడ ఏదో అనవసరంగా మనకి ఏదో అడ్డంకి వస్తూ ఉంటుంది. అంత మెరిట్ ఉంది మనకి, ఇంత మెరిట్ ఉండి కూడా మనకి అక్కడ కరెక్ట్గా సీట్ రావాలి, అక్కడ దానిలో మనం చేరాలి, కానీ అక్కడ వాళ్ళు ఏంటో అనుకూలించట్లేదు. ఈ టైంలో ఆబ్లిగేషన్స్ ఏమో ఉంటాయి అక్కడ. సో కాబట్టి ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్లో అయినా షేర్స్లో అయినా మీరు లాభం వస్తుంది అనుకున్న చోట ఇప్పుడు ప్రజెంట్ తటస్థంగా మీకు అది దాని విషయాల్లో కొంచెం చాలా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రావాల్సిన లాభానికి మధ్య ఎంత ఇదున్నా, చాలా వరకు గ్యాప్ ఉన్నా కూడా ఈ సమయంలో వదిలేసేయండి, దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. సో మెయిన్ అష్టమ శని ప్రభావం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ అష్టమ శని వల్ల చాలా వరకు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడి నుంచి కొంచెం ఆరోగ్యపరమైన, ఉద్యోగపరమైన, న్యాయపరమైన డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, నిత్యం నీలాంజన సమావాసం చదువుకుంటా ముందుకెళ్ళడం మంచిది. ఈ రాశిలోనే కుజకేతులు ఉన్నారు. సింహరాశికి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ కుజుడు. ఆయన రావటం మంచిదే, కానీ బట్ ఆయన కుజకేతువులు కలిసి ఉండటం వల్ల ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం సింహరాశి వారికి ఇంకా మంచి స్ట్రెంగ్త్గా ఉంటుంది. కన్యారాశి వారికి సంబంధించి ఉందాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహువు, అలాగే అష్టమంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది రాశి వాళ్ళకి.
కన్యరాశి వారికి మెయిన్గా ఏంటంటే రవి బలం పెరిగింది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి. సో 7, 8 ముఖ్యంగా 9 ఒక 3 నెలలుగా రవి బలం అనేది లేకపోవటం. బట్ ఇప్పుడు ఎడిషనల్గా రవి బలం అనేది ఈ వారం నుంచి కన్యారాశి వారికి యాడ్ అవటం. సో ఇక్కడ తప్పకుండా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో రవి యొక్క బలం వల్ల కొంతవరకు జాబ్ రిలేటెడ్ రీత్యా కొంచెం వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి అష్టమంలో కూడా రాహు యొక్క సంచారం మొదలవటం మెయిన్గా. సో అష్టమంలో రాహు చాలా వరకు కూడా వీళ్ళకి మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తాడు, శత్రు విజయాన్ని పొందే విధంగా ట్రై చేస్తాడు. ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి చీటికి మాటికి చిన్న చిన్న సమస్యలు తెస్తాడు. కాకపోతే అలాగే ఈ రాశికి అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం, ముఖ్యంగా కన్యారాశికి అష్టమంలో ఏ గ్రహాలు సరిగ్గా అనుకూలించవు, కానీ శుక్రుడు లాంటి గ్రహం మాత్రం దీనివల్ల చక్కగా మంచి ప్లెజెంట్నెస్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్, దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించి కావచ్చు, వారసత్వ ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే ఇక్కడ జాయింట్ అకౌంట్స్, ముఖ్యంగా జాయింట్ అకౌంట్స్ విషయాలకి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొంచెం పాజిటివ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఇక్కడ మెయిన్గా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయాల్లో మీరు పెట్టుబడులు పెడదాం అనుకుంటారు, కానీ సో పెట్టుబడులు పెట్టినా కూడా సో ఉన్న పలంగా అది అందుకోవటం అనేది కొంచెం ప్రెజెంట్ పెట్టుబడి ఇన్వెస్ట్ చేసాం వ్యాపారం మీద, కానీ వ్యాపారం అలాగే ఉంది అనేటట్టు కొన్ని పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే షష్టమంలో రాహు యొక్క సంచారం ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి అక్కడ రాహు కూడా నడుస్తూ ఉన్నాడు. బట్ ఏదైనా చంద్రరాహులు షష్టమ స్థానంలో ఇద్దరు యోగిస్తారు కాబట్టి మీకు వచ్చిన ఏదైనా ఒక సమస్య డైలీ రొటీన్లో మీకు వచ్చి తలెత్తిన ఒక సమస్య గురించి సో మీ యొక్క ఆలోచన ఎక్కువగా ఉండటం దాని మీద, సరే మొత్తానికి దానికి ఓవర్కమ్ అవ్వటం, అది ఆరోగ్యపరంగా అయినా, అప్పు పరంగా అయినా, శత్రుపరంగా అయినా సరే. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే చంద్రుడి సప్తమ స్థాన సంచారం. చంద్రుడు యాక్చువల్గా సప్తమ స్థానంలో యోగిస్తారు, కానీ ఈ రాశికి సంబంధించి కన్యారాశి వాళ్ళకి ఈయన సప్తమ స్థానంలో ఆల్రెడీ శని కూడా ఉన్నారు అక్కడ. సో కాబట్టి వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి అండ్ మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ సో ఈ రెండింటి పరంగా సో ఈ గురు శుక్రవారాల్లో మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అలాగే వారాంతానికి చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక సో మెయిన్గా ఏంటంటే ఈ కన్యారాశి వాళ్ళకి ఉద్యోగంలో కంఫర్ట్ విషయంలో, ఉద్యోగపరమైన విషయాల్లో కంఫర్ట్ విషయంలో చిన్నపాటి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అలాగే అంటే నేను మొన్నటిదాకా అక్కడ ప్రశాంతంగా పనిచేసుకునేవాడిని, తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఇక్కడ అసలు ఆ చేసే పనికి నా ప్రశాంతతకి సింక్ అవ్వట్లేదు అన్నట్టు ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ చూస్తే కనుక సమ్ ఏవో డిస్టర్బెన్సెస్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాలు మీ ప్రొఫెషనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో విషయాలు ఇంట్లో వదిలేసి మ్యారిటల్ లైఫ్ విషయాలను ప్రొఫెషన్ దాకా తీసుకురాకుండా ఉంటే సో ప్రొఫెషన్లో కూడా మీకు అంత ఇబ్బంది అనేది తలెత్తదు. ఎవరైతే ఉద్యోగం వ్యాపారం రెండూ చేస్తారో ఈ సమయంలో వాళ్ళు ముఖ్యంగా ఆ రెండిటికి క్లాష్ అవుద్ది. ఉద్యోగం వ్యాపారం కన్యారాశిలో ఉద్యోగం వ్యాపారం చేసేవాళ్ళు ఆ రెండిటికి క్లాష్ అవటం వల్ల చాలా వరకు ఏదో తలకనిగా మారిందిరా బాబు, మొన్నటి వరకు ఏదో లాక్కొచ్చే కానీ ఇప్పుడు ఏదో తెలియకుండా సో ఇప్పుడు రెండు ఒకేసారి వచ్చి పడ్డాయి, రెండింటికి ఒకేసారి టైమింగ్ రెండు ఒకేసారి చేయాల్సి రావటం, ఇలాంటి క్లాష్ ఏర్పడటం. సో ఇది సమ్ టైం మాత్రమే, కొద్దిపాటి సమయం మాత్రమే. కాబట్టి దీని గురించి అంతగా ఇదే ఒకలా ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఎలాగోట్లా నెట్టుకొస్తే సరిపోద్ది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా పిల్లలు కొంచెం మొండితనంగా ఉండటం కానీ సో వీళ్ళు సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు వాడు పట్టిందే వాడు అన్నదే తప్పించి ఇంకోటి వినిపించుకోడు అన్నట్టుంటే పరిస్థితులు. బట్ ఆ సంతానం రీత్యా వచ్చి ఇలాంటి వంకుబట్టులు పిల్లల్లో ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం మీరు
మీరు వాళ్ళ మీద ఏదో బలప్రయోగం లేకపోతే ఫోర్స్గానో వాళ్ళు మారుద్దాం అనుకోకుండా సో వాళ్ళకి అసలు విషయం ఏంటో చెప్పి అవగాహన కల్పించి వాళ్ళ మనసును మార్చడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి మెయిన్గా కుజకేతువుల యొక్క ఇది మొన్నటిదాకా కుజస్తంభన జరిగింది వీళ్ళకి చాలా ఓకే. బట్ ఇప్పుడు కుజకేతువులు ఇద్దరు 1000 స్థానాల్లో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి జర్నీస్లో, షార్ట్ జర్నీస్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, సో ఇలా చిన్న చిన్న విషయాలు, కొన్ని ఖర్చుల విషయాల్లో కావచ్చు, కొన్ని ఖర్చులు కూడా ఉంటాం, రాత్రులు సరిగ్గా నిద్రపట్టకపోవటం, ఇలాంటి చిన్న చిన్న వాటి డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి మేజర్గా కుజకేతువుల యొక్క 1000 స్థాన సంచారానికి తప్పకుండా కేజీంపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వడం చాలా మంచిది. జంటనాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయడం మంచిది. మంగళవారం పూట ఇవి చేయాల్సిందే. డైలీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం ఇంకా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇవి చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజ, కేతువులు 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అదైతే తులారాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా షష్టమంలో శని యొక్క సంచారం మొదలైందో, శని యోగించే 3 స్థానాల్లో ఒకటైన ఈ యొక్క స్థానం వల్ల తప్పకుండా శత్రు విజయాన్ని, కోర్టు కేసెస్ కానీ ఇలా కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, వివాదపరమైన విషయాల్లో కొంతవరకు పై చేయి సాధించడానికి వీళ్ళకి చాలా వరకు కూడా ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం కూడా స్టార్ట్ అయింది. లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా వరకు కూడా హైయర్ ఇంటెలిజెన్స్, ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా డీప్గా పెద్ద సబ్జెక్టే నేర్చుకోవాలనే విధంగా, అంటే దీనిలోనే ఇంకొంచెం ఎక్కువ పై లెవెల్కి వెళ్ళాలి మనం అనుకునేట్టుగా మీ థాట్స్ని ఇంప్రూవ్ చేస్తుంటారు. ఇక్కడ మొన్నటి వరకు కుజస్తంభం జరిగి కుజుడు దశమస్థానంలో ఉంటాం, ఇప్పుడు ఈయన చక్కగా లాభస్థానంలోకి రావటం. సో కంపేరిటివ్ దశమస్థానంలో నీచిపడిపోయి అక్కడ ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో 8 నెలలుగా చికాకు కుజుడు కూడా ఇప్పుడు లాభస్థానంలోకి రావటం వల్ల సంవట్ సింహరాశి మిత్రక్షేత్రంలోకి మారటం వల్ల ఈ రాశి వాళ్ళకి ధనపరమైన విషయాల్లోనూ, వ్యాపారపరమైన విషయాల్లోనూ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ తులారాశి వాళ్ళకి చూస్తే కనుక మెయిన్గా 4, 5, 6, 7 స్థానాల్లోకి చంద్రుని యొక్క సంచారం ఉంది ప్రజెంట్. గురు, శుక్ర, శని ఈ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, చతుర్థ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఏదైనా హోమ్ లోన్ కనో, వెహికల్ లోన్ కనో, ప్రాపర్టీస్ నుంచి ఏదైనా లోన్ కనో ట్రై చేద్దాం అన్నట్టుగా కొంచెం ఆలోచనలు చేసుకుంటుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్ పెట్టే విషయాల్లో కొంచెం ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా చేయటం అనేది మంచిది. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లో, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్లో పిల్లలకి సంబంధించి వాళ్ళ మైండ్ అనేది ఫికిల్గా, అంటే ఎక్కువ వాటి మీద కాకుండా సో కాన్సన్ట్రేటివ్గా ఉండేటట్టు చూడడం అనేది పిల్లలకి, ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలకి చాలా అవసరం. సో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా, షేర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి విషయాల్లో కూడా మనం చూసినప్పుడు అప్పు చేసి ఇన్వెస్ట్ చేయటం, ఇలాంటి పనులు మాత్రం చేయకుండా ఉండటం మంచిది. సో అలా గురు శుక్రవారాల్లో చూస్తే ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శని ఉన్నాడు. చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, శని షష్టమంలో యోగిస్తారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ గురు శుక్రవారాల్లో మనం చూసినప్పుడు చాలా వరకు ఏవైతే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ లాంగ్ రన్గా కొన్ని ఉన్నాయో అవన్నీ కొంచెం ఈ టైంలో ముందుకు రావటం, ఓకే వీటిని మనం ఇప్పుడు సాల్వ్ చేసుకోవాలన్నమాట అయితే అనేటట్టు ఉంటాం. అది ఆరోగ్య సమస్యలు కావచ్చు, గతంలో మనకి తెలియని ఏదైనా ప్రాబ్లమ్స్ ఇప్పుడు అవి మనకి రైజ్ అవటం కావచ్చు. సో ఏదైనా ఏమొచ్చినా, అది శత్రువుల వల్ల వచ్చినా, ఆరోగ్యం వల్ల వచ్చినా, ఏదైనా మీరు ఓవర్కమ్ అవుతారు, నథింగ్ టు వర్రీ. సో అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు, రాశ్యాధిపతి శుక్రుడే ఉన్నారు సప్తమంలో. బట్ శుక్రుడి యొక్క సప్తమ స్థానం సంచారం అంత అనుకూలించదు. శుక్రుడు ఇక్కడ చాలా వరకు కూడా వీళ్ళకి గత 5 నెలల నుంచి అనుకూలించట్లా. సో దీనివల్ల శుక్రుడు అనుకూలించకపోవడం వల్ల, కళత్రకారకుడైన శుక్రుడు అనుకూలించకపోవడం వల్ల మ్యారిటల్ లైఫ్లో కూడా, దాంపత్య జీవితంలో కూడా చాలా వరకు అసలు మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తక్కువగా ఉంటూ ఉంటాయి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూస్తే
ఏ విషయం గురించి మీరు ఎక్కువ కష్టపడతారో ఆ విషయంలో అంటే గురువు గారు భాగ్యస్థానంలో ట్రాన్సిట్లోకి వచ్చిన ప్రజెంట్ ఉన్న పొజిషన్లో శత్రుక్షేత్రంలో శత్రువుతో కలిసి ఉండటం వల్ల ఎంత ఎఫర్ట్ పెట్టాను దీని గురించి నేను మాకు కానీ చివరికి ఆ పని అవ్వలేదు అన్నట్టుగా ఏవో చిన్న చిన్నవి వీళ్ళకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సిబ్లింగ్స్, వీళ్ళ తోబుట్టువులు, వీళ్ళ ఫాదర్కి మధ్య జరిగే ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, అలాగే లాంగ్ జర్నీ ఆర్ షార్ట్ జర్నీలో డిస్టర్బెన్స్ కావచ్చు, ముఖ్యంగా కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఫారెన్ ట్రావెలింగ్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, సమ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. సో తులారాశి వాళ్ళకి మనం చూస్తే మేజర్గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కలిగించే ఇవేవి లేవులే, కానీ సో ఈ రాశి వాళ్ళకి కుచికేతువుల యొక్క సంచారం కూడా చక్కగా లాభస్థానంలో వచ్చింది. బట్ ఈ వారం మాత్రం ఈ రాశి వాళ్ళకి పంచమంలో ఉన్న రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, అర్ధకాయం మహావీరం రాహు నవగ్రహాన్ని మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే కలత్రకారకుడైన శుక్రుడు కూడా చాలా లాంగ్ రన్గా బాగుండలేదు కాబట్టి కొంచెం హిమకుండ మృణాలాభం శుక్ర నవగ్రహాన్ని మంత్రం చదువుకుంటుండండి, ఇంకా మంచి ఫలితం వస్తుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే అష్టమంలో బుధుడు, అలాగే దశమంలో కుజ కేతువులు. సో 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. ఆది సోమ శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది. పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వల్ల సో తప్పకుండా అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో మీరు ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయాల్సిన అనుకునేది జాబ్ టాస్కులు కావచ్చు, ఏవైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో మంచి విల్ పవర్తో ముందుకు వెళ్తారు. సో అలాగే ఏ విషయం గురించి మీరు ఎఫర్ట్ పెడతారో సో ఆ విషయంలో మీరు పెట్టే ఎఫర్ట్ దేని గురించి అయితే కష్టపడుతుంటారో సో చాలా వరకు కూడా పిల్లలకి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో సో ఇక్కడ సంతానం గురించి ఆలోచించే వాళ్ళకి సో పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ సంతానం కోసం చూసేవాళ్ళు కొంచెం ఇది డిలే. సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ కొంచెం రిస్ట్రిక్షన్, డిలే అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మంగళ బుధవారాలు చూస్తే రాహు ఆల్రెడీ అర్ధాష్టమంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. టేక్ కేర్ అబౌట్ యువర్ మదర్ హెల్త్, అమ్మగారి ఆరోగ్యం గురించి కానీ, ఏదైనా ప్రాపర్టీస్ చూసిన విషయంలో కానీ, ఏవో తెలియని కొన్ని లోపాల లాంటివి మీ ఫిక్స్డ్ అసెట్స్లో, స్థిరాస్తుల్లో, లేకపోతే మీ గృహపరమైన విషయాల్లో కనిపిస్తూ ఉంటాయి జనరల్గా. అదేవిధంగా గురు శుక్రవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచార రాశి వాళ్ళకి సంబంధించి సో ఏ విషయం గురించి అయితే మీరు ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటారో, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ సో అప్పటికప్పుడు అవ్వాలి అనుకుంటే ఏ పని కూడా అంటే ఏదైనా సరే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి మాత్రం పనికిరావు. సో ఏ పని కూడా మీరు చేసిన పని అప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇట్ టేక్స్ టైం. కాబట్టి నేను దీని గురించి ఇంత కష్టపడ్డాను, లేకపోతే ఇంత పని చేశాను సో కానీ దీనికి సంబంధించిన రిజల్ట్ వెంటనే రాలేదు అని అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సో కాబట్టి కొంచెం మీ టేక్స్ టైం కొంచెం డిలే అవుద్ది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. అలాగే వారాంతానికి చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి ఆల్రెడీ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి మొన్నటి వరకు పంచమ స్థానంలో ఉన్నాడు శుక్రుడు, కానీ ఇప్పుడు 4 నెలల తర్వాత మళ్ళీ ఆయన ఈ మేషరాశిలోకి అడుగుపెట్టడం, షష్టమ స్థానం కావటం, భార్యాభర్తలు కలత్రకారకుడైన శుక్రుడు పైగా వాటి వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యతకి సంబంధించి వాళ్ళ మధ్య కొంచెం ఎటువంటి చిరు పొరపచ్చాలు లాంటివి రాకుండా ఉండటం చూసుకోవడం మంచిది. ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల కొంచెం ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్ లాంటివి ఏర్పడుతూ ఉంటాం. సో ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇలా ఆర్గ్యుమెంట్స్ లేకుండా వెళ్ళటం అనేది మంచిది. సో అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల విషయాల్లో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయాల్లో కానీ, ఇన్లాస్, అత్తగారు మామగారు, మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మధ్య కానీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో, అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు అననుకూల వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీ ఇన్లాస్కి సంబంధించిన విషయంలో కానీ, అత్తగారు మామగారికి సంబంధించిన ఫ్యామిలీ విషయంలో కానీ, మీ ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో
గురువు గారు ఎప్పుడైతే శత్రుక్షేత్రంలో ఇక్కడ ఉన్నారో బుధుడితో కలిసి చాలా వరకు 8th హౌస్, అంటే బుధుడు జనరల్గా 8th హౌస్ పరంగా అనుకూలించాలి, కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో మీరు వడ్డీ వ్యాపారం అనుకోండి, వాళ్ళకి రావాల్సిన ఇంట్రెస్ట్, సో దాని మీద పెట్టుకున్న మనీకి సంబంధించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చాలా వరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అనేది ఎరైవ్ అవుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం వృశ్చిక రాశి వాళ్ళకి ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లో ఇలాంటి విషయాల్లో కొంచెం ఇది జస్ట్ సమ్ టైం, కొద్దిపాటి సమయం మాత్రమే. సో తర్వాత అంతా కూడా మళ్ళీ సాల్వ్ అవుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా దశమ స్థానంలో ఇప్పుడు కుజకేతువుల యొక్క సంచారం స్టార్ట్ అయింది. రాశి అధిపతి కుజుడు నీచిపడిపోయి అక్కడ కుజస్తంభం జరగడం, చాలా కాలం తర్వాత మళ్ళీ కుజుడు దశమ స్థానంలోకి వచ్చాడు. సో కుజుడికి ఒక డైరెక్షనల్ స్ట్రెంత్ ఉంటుంది, ఒక దిగ్బలం. సో యోగిస్తాడు అని కాదు, కానీ ఉద్యోగంలో ఎవడెవరుకున్నా ఇక ముక్కు చూటుకి నేను చేయాలనుకున్న పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ అర్ధాష్టమ రాహు, అష్టమ గురుడు, ఈ రెండు కొంచెం ప్రాపర్టీస్ రిలేటెడ్ విషయాల్లో కానీ, ప్రాపర్టీ రిలేటెడ్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కానీ, వెహికల్ కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. రాహుకి అర్ధాష్టమంలో ఉన్న రాహుకి అర్ధకాయ మహావీరం చదువుకోవడం చక్కగా చాలా మంచిది. అష్టమ గురుదోషానికి తప్పకుండా దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, అలాగే కేజింపు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి సంబంధించి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, చక్కగా పరాక్రమ స్థానంలో రాహు రావటం వల్ల సో తప్పకుండా వీళ్ళు చాలా వరకు మంచి విల్ పవర్ని, ఆత్మస్థైర్యాన్ని ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కలిగి ముందుకు వెళ్ళడానికి ఇక్కడ రాహు చాలా ఉపకరిస్తుండగా, పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, చాలా వరకు శుక్రుడు పంచమ స్థానంలో మంచి ఫస్ట్ ప్లెజెంట్గా గడిపే మైండ్ని ఇస్తాడు, ఎంటర్టైన్మెంట్గా కానీ మీ పిల్లలతో కానీ, సో సమ్వాట్ మీ ఇష్టమైన వాళ్ళతో మీరు ఎక్కువగా స్పెండ్ చేయడానికి ట్రై చేయడానికి కానీ ఇలాంటి వాటి విషయంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ జరుగుతున్నాయి. అలాగే సప్తమ స్థానంలో కూడా గురువు గారి యొక్క సంచారం మారింది. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, చెప్తాను నేను. ఈ రాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అక్కడ వీళ్ళకి మెయిన్గా గృహపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, వాహనపరమైన విషయాలు కావచ్చు, సో ఇలా డొమెస్టికల్గా దేనన్నా అలవర్చుకున్నాం, దేనన్నా మనం కొందాము, లేకపోతే దీని మీద మనం ధనాన్ని ఇన్వెస్ట్ చేద్దాము అనుకునే విధంగా ఎక్కువగా మీరు ప్రాపర్టీస్ మీద కానీ గృహపరమైన విషయాల మీద కానీ ఎక్కువ ధనపరమైన నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో తృతీయ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, ఆల్రెడీ రాహు ఉన్నాడు. సో ఇద్దరు ఏదైతే తృతీయ స్థానంలో చంద్రరాహులు అవుతుందో ఇద్దరు కూడా యోగిస్తారు. పరాక్రమ స్థానంలో ఈ యొక్క రాహు సంచారం మంగళ బుధవారాల్లో సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మంచి విల్ పవర్తో మీకు ఇచ్చిన టాస్క్ని, మీకు ఉన్న వర్క్ని మీరు కంప్లీట్ చేసుకోవడానికి చాలా వరకు కూడా దానికి తగ్గ ఎఫర్ట్ మీరు పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. ఇక గురు శుక్రవారంలో చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ మనం చూసినట్టు కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అర్ధాష్టమ శని అనేది నడుస్తూ ఉంది జనరల్గా. కాబట్టి కుటుంబపరమైన విషయాల్లోనూ సో సమ్ గృహపరమైన విషయాల్లో మదర్ హెల్త్కి సంబంధించి కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం, అలాగే ఎక్కువ మానసిక ప్రశాంతత, హ్యాపీనెస్ విషయంలో ఎందుకో ఏవో చిన్నపాటి ఇష్యూస్ వస్తుంటే దానివల్ల మీకు ఏంటంటే కొంచెం ఎక్కువ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత అనేది తగ్గుతూ కొంచెం ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఈ రాశికి మెయిన్గా గురువు గారు సప్తమ స్థాన సంచారం మొదలుపెట్టారు. ఇది చాలా మంచి ట్రాన్సిట్ యాక్చువల్గా. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క కొద్దిపాటి సమయం మాత్రమే ఉంటుంది. ఇది శత్రుక్షేత్రంలో ఇక్కడ గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది. పైగా బుధుడు కూడా సేమ్ అదే రాశిలోకి వచ్చి ఉన్నారు. చాలా వరకు కూడా ధనురాశి వాళ్ళకి మీ ఎదుటి వాళ్ళ కోఆపరేషన్ చాలా తగ్గిపోతూ ఉంటుంది.
సో ఎవరినైతే మీరు నమ్ముకుని ఉంటారో, ఎవరితో అయితే మీరు ఉంటారో, ఎవరితో అయితే బిజినెస్ పార్ట్నర్షిప్ చేస్తుంటారో, ఎవరితో అయితే ఫ్రీక్వెంట్గా ఉంటారో వాళ్ళతోనే ఇక్కడ సరిగ్గా వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఎదుటి వాళ్ళ అనుకూలత, మీరు ఎవరితో అయితే వ్యాపారం నడుస్తుందో వాళ్ళతో సరిగ్గా ఈ సమయంలో సరైన ర్యాప్, సరైన సింక్రనైజింగ్ లేకపోవడం, సో దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో అయినా, వ్యాపార సంబంధిత విషయాల్లో అయినా, అండ్ మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య కావచ్చు, మీకు ఆఫీస్లో పనిచేసే మీ సహచర వర్కర్స్తో కూడా కావచ్చు. సో ఇలాంటి కండిషన్ మాత్రం కొంచెం కనిపిస్తూ ఉంది. వారంటాన్ని చూస్తే చంద్రుడి పంచమ స్థానం సంచారం. యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి కుజుడు ఎప్పటి నుంచో కుజస్తంభం జరిగిపోయి కుజుడు అష్టమ స్థానంలోనే ఉన్నాడు. ఇప్పుడు అష్టమ స్థానంలో కుజస్తంభం కంప్లీట్ అయ్యి భాగ్యంలోకి వచ్చాడు. భాగ్యంలో కుజకేతువుల యొక్క సంచారం నడుస్తూ ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు షేర్స్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, అండ్ కొంచెం సేవింగ్స్ పరంగా కానీ కొంచెం బ్లాక్సే ఉంటూ ఉంటాయి. సో నెమ్మదిగా వాటి నుంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో అయినా, షేర్స్లో అయినా అనుకున్న ఫలితం ప్రస్తుత విషయంలో కొంచెం తక్కువగా ఉంది అని చెప్పడం. బట్ శుక్రుడి యొక్క సంచారం పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, ఇలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్నెస్ ఉంటుంది, కానీ అనుకూలత తక్కువ ఉంటుంది. సో వీటి విషయాల్లో కొంచెం చూసుకోవాలి. ఇక ధనురాశి వారికి సంబంధించి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి చూసినప్పుడు మనం చెప్పుకున్నట్టు కాంట్రాక్ట్స్ విషయాల్లో అయితే ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక చిన్నపాటి ఇష్యూను ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లో, కాంట్రాక్ట్ జాబ్ చేసే వాళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్ విషయాల్లో. ఇక వీళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఒకటి, అలాగే రవి కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. ఈ వారం నుంచి రవి సప్తమంలోకి వచ్చారు ఈ రాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ డ్రై అండ్ ఫైరీ ప్లానెట్ అయిన రవి సప్తమంలోకి రావటం, చతుర్థంలో ఈ అర్ధాష్టమ శని నడవటం. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో అయినా, గృహ పరిస్థితులకి సంబంధించి, నా విషయాల్లో ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎదుటి వాళ్ళతో అనుకూలతకు సంబంధించిన విషయాల్లో కొంచెం చిన్నపాటి లోపాలు ఉన్నాయి. కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకుంటే ప్రతి శనివారం నీలాంజన సమాభాసం చదువుకోవటం మంచిది. అలాగే రవికి కూడా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, అలాగే చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తృతీయంలో శని యొక్క సంచారం, వీళ్ళకి ఏలినాటి శని అయిపోయి చక్కగా తృతీయ స్థానంలో శని సంచారం మొదలవటం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం ధైర్యంగా మీ పని మీరు చేసుకోవడానికి, ఏదైనా ఒక విషయంలో బాగా ఎఫర్ట్స్ పెట్టి, అంత కష్టతరమైన పని అయినా సరే మీరు చేసుకుంటూ ముందుకు పోవడానికి తగ్గ శక్తిని శనిస్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు చక్కగా ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మదర్ హ్యాపీనెస్ కానీ, మదర్ కంఫర్ట్ కానీ, వెహికల్ కంఫర్ట్ కానీ, అలాగే కొంచెం ప్లెజెంట్గా మీరు స్పెండ్ చేయడానికి కానీ, అన్ని రకాల విషయాల్లో కూడా మీకు చాలా వరకు గృహపరమైన విషయాల్లో కొంత ఆనందదాయకమైన వాతావరణం ఇది ఉండడానికి కానీ అర్ధాష్టమంలో శుక్రుడు చక్కగా మీకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే షష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి రవి యొక్క ట్రాన్సిట్ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలోకి మారడం. సో ఏదైతే రవి యొక్క గోచారం చాలా వరకు కూడా షష్టమ స్థానంలో బాగా యోగిస్తుంది కాబట్టి చాలా వరకు చాలా సమస్యలు అనుకున్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఈ వారం, ఈ నెల నుంచి కూడా చాలా వరకు పెద్ద సమస్యలు కొంచెం తగ్గుముఖం బట్టే ఆస్కారాలు, ఆరోగ్య సమస్యలైనా అలాగే శత్రు బాధ అయినా ఏదైనా సరే తగ్గుముఖం బట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి మకర రాశికి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా మకర రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ఏదైతే రాశి నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంది, రాశిలో చంద్రుడు యోగిస్తారు జనరల్గానే. అలాగే ఆ రాశి అధిపతి శని కూడా తృతీయంలో ఉన్నారు. తప్పకుండా చంద్రుని యొక్క రాశి సంచారం మంచి ప్లెజెంట్నెస్ని, కూల్ మైండ్ని, కొంచెం ప్రశాంతతని ఇస్తా.
అలాగే రాశియాధిపతి శని తృతీయ స్థాన సంచారం అలాగే ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని పెంచుతా. సో జీవితం మీద కొంచెం ఓకే, ఇలాగే మనం కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళాలనేటట్టు మీ మైండ్ని ట్యూన్ చేసుకుంటూ ఉంటారు. ఇక మంగళ బుధవారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం మొదలైంది. ఇప్పుడే ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం మొదలైందో ఈ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి కొంచెం ఫ్లక్చువేషన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ధనపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం ఫ్లక్చువేషన్ అనే దాని గురించి కొంచెం చూసుకోవాలి. అలాగే గురు శుక్రవారాల్లో తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి తృతీయంలో శని యోగిస్తారు, చంద్రుడు కూడా యోగిస్తారు. కాబట్టి ఈ గురు శుక్రవారాల్లో కూడా ఈ శని యొక్క సంచారం పరాక్రమ స్థానంలో ఉండడం చక్కగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి తృతీయంలో ఉన్న శని మీకు మెయిన్గా సెల్ఫ్ ఎఫర్ట్స్ని, ఏదైనా ఒక విషయం గురించి పడే కష్టానికి సంబంధించి పర్లా కష్టపడి నేనున్నా అని ఒక రకమైన మంచి సపోర్ట్ని ఇస్తూ ఉంటాడు. సో దానివల్ల మనము ఏదైనా ఒక విషయం గురించి కష్టపడకుండా కూర్చుంటే ఏది రాదు. సో ఎంత కష్టపడితే దాని ప్రతిఫలం అంతగా వస్తుంది. శని ఇక్కడ అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. వారాంతంలో చూస్తే చంద్రుడు అర్ధాష్టమ సంచారం, శుక్రుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు, చంద్రుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే శుక్రుడు యొక్క సంచారం ఇక్కడ అర్ధాష్టమంలో జరుగుతుందో, సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం శుక్రుడు జనరల్గానే అర్ధాష్టమంలో యోగిస్తాడని. సో మకర రాశి వాళ్ళకి సంబంధించి సో ఈ రాశికి మెయిన్గా కొంచెం జాబ్కి సంబంధించిన ప్రాస్పెక్టివ్స్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించి కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాం, కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నాం, కొంచెం ప్రశాంతతగా ఉన్నాం అనుకునే రీతిలో ఉంటూ ఉంటారు. సో ఎక్కువగా సునాయాసంగానే జాబ్ చేసుకుందాం ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటుంటారు. వృత్తిపరమైన విషయాల్లో ఇలా ఉంది. సో ఈ వీరికి ద్వితీయంలో ఉన్న రాహు ఇందాక మనం చెప్పుకున్నట్టు ధనపరమైన విషయాల్లో కొంచెం ఫ్లక్చువేషన్ ఇస్తున్నారు. కాబట్టి అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే ఇంకో మెయిన్ విషయం ఏంటంటే గురు బుధుల యొక్క యుతి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ గురువు గారు 6th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నారు, ఆల్రెడీ అక్కడే బుధుడు కూడా ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు 6th హౌస్ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, అప్పుల పరమైన విషయాల్లో కావచ్చు. సో ముఖ్యంగా మీ డైలీ రొటీన్ విషయాల్లో కొంచెం చిరాకు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అంటే గురువు గారి యొక్క సంచారం కూడా అనుకూలత తక్కువ ఉంది, కానీ గురుబలం లేదు. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో శుక్రుడు, పంచమంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం వీళ్ళకి కనిపిస్తూ ఉంది. తృతీయంలో శుక్ర భగవానుడు ఇక్కడ చాలా వరకు కూడా మీ యొక్క సిబ్లింగ్స్తో కావచ్చు, తోబుట్టువులతో కానీ, కొలిక్స్తో కానీ, నైబర్స్ అండ్ రిలేటివ్స్ అందరితో కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంటా. అలాగే జాబ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఎవరితో గొడవ పెట్టుకోకుండా సో అందరినీ పలకరించుకుంటూ వెళ్ళిపోతాం ఈ టైంలో అన్నట్టుగా కొంచెం చాలా ఫ్రెండ్లీ మూమెంట్ ఇన్ సోషల్ సర్కిల్, సోషలైజ్డ్గా చాలా ఫ్రెండ్లీ మూమెంట్గా ఉండడానికి మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సో అదేవిధంగా ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి మంగళ, బుధ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంగా చంద్రుడి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలైంది. చంద్రుడి యొక్క 1000 స్థాన సంచారం ఎప్పుడైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో ఈ రాశి వారికి సంబంధించి వారం ప్రారంభం మాత్రం కొంచెం కుటుంబ పరిస్థితులు రీత్యా కావచ్చు, ఏవైనా సరే కొంత ఆర్థికపరమైన విషయాలు కొన్ని ఖర్చులు అనేవి సూచిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి. మంగళ, బుధవారాల్లో రాశిలోని చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో మీ ఆలోచన తీరు మంగళ, బుధవారాలు ఈ 2 రోజులు కూడా ఒక క్రమ పద్ధతి లేకుండా కొంచెం ఫ్లక్చువేటింగ్గా, సో ఒకసారి ఒకటి ఆలోచించి ఇంకోసారి ఇంకోటి ఆలోచించి ఆలోచనల్లో ఇలాగా చాలా సో మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే మంగళ, బుధ వారాల్లో ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. గురు శుక్రవారాలు చూస్తే ఈ రాశికి సంబంధించి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయ స్థానంలో శని ఏలినాటి శని నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఈ కుంభరాశికి శని యొక్క సంచారం ముఖ్యంగా మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో
మోర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో మోర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫ్యామిలీ విషయాలకి సంబంధించి ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో మీరు మోర్ ఇన్వాల్వ్ అవటం అనేది జరుగుతుంది. సో అలాగే ఈ గురు శుక్రవారాల్లో కూడా ఆర్థిక పరంగా ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్, పేమెంట్స్, ఖర్చు పెట్టే ఖర్చుల విషయంలో గురు శుక్రవారంలో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. అదే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజకేతువుల యొక్క సంచారం కూడా మారింది. కుజుడు కూడా కుజస్తంభనం గీసి 6th నుంచి 7th సప్తమ స్థానంలోకి వచ్చారు. బట్ ఇక్కడ మంగళ బుధవారాల్లో కూడా అనవసరంగా మీ ఎదుటి వాళ్ళతో, జాబ్లో అయితే మీ కోవర్కర్స్తో కావచ్చు, ఇంట్లో వెళ్తే మీ లైఫ్ పార్ట్నర్తో కానీ, ఇంట్లో అత్తగారు మామగారు మీ కుటుంబంలో వాళ్ళతో కానీ కొంచెం సమ్ డిస్టర్బెన్స్డ్ సిచ్యువేషన్స్ లాంటివి, కొంచెం సమ్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఉంటూ ఉంటాయి. ఇలాంటివి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా మంగళ బుధవారాల్లో. ఇక వారాంతానికి చూస్తే చంద్రుడి 3వ స్థానం సంచారం, శుక్రుడు 3యంలో ఉన్నాడు. చంద్ర శుక్రులు ఇద్దరు 3యంలో ఉన్నారు. కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రైటర్స్, సింగర్స్, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకి చాలా అనుకూలమైన కాలంగా చెప్పచ్చు. సో కుంభరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే ఇక్కడ కుజకేతువుల యొక్క సంచారం మాత్రం 7వ స్థానంలో. ఇది కొంచెం మీ క్లోజ్ రిలేటివ్స్ అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, వెరీ క్లోజ్ పర్సన్స్తోనే మీకు సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంది. 7వ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం వల్ల మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుని చూసుకోవడం అనేది మంచిది. కుజకేతువులు ఉన్నారు కాబట్టి ఒకటికి చాలాసార్లు ఆలోచించుకొని ఈ సంబంధం కరెక్టా కాదా అనుకుని తర్వాత డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఈ రాశికి 5వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉంది, చాలా మంచిది. 5మంలో గురువు గారి యొక్క సంచారం అది ఎవ్వరు కాదనలేరు. అయితే శత్రుక్షేత్రంలో ఉన్నారు గురుడు, అక్కడ ఆ శత్రుక్షేత్రం ఎవరైతే ఉన్నారో బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. సో ఇక్కడ ఈ సమయంలో ఇంక్రిమెంట్ విషయంలో కానీ, హైక్స్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, షేర్స్ విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లోనూ మీరు పెట్టుకున్నది ఎక్స్పెక్టేషన్ ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి ఉంటుంది. చాలా డ్రాస్టిక్ కాంట్రాస్ట్ ఉంటుంది. అంటే ఇంత పెట్టుకుంటే ఏంట్రా బాబు ఇంత కూడా లేదు ఫలితం దీనికి అన్నట్టు ఉంటూ ఉంటుంది పరిస్థితులు. ఇది సమ్ ఆఫ్ ద టైం, కొద్దిపాటి సమయం మాత్రమే. సో ఎంత క్రియేటివిటీ ఉపయోగించినా ఇక్కడ మాత్రం మీ యొక్క ఆలోచన ఎంత మంచి ఆలోచన చేసినా, అంత క్రియేటివిటీ ఉపయోగించినా ఇక్కడ ఓవరాల్గా దాని నుంచి మీకు వచ్చే అవుట్పుట్ విషయంలో సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో. సో కుంభరాశి వారికి ఇక్కడ మనం చూసినప్పుడు శని ఏదైతే ఏలినాటి శని నడుస్తూ ఉందో తప్పకుండా వాక్ స్థానంలోనే శని యొక్క సంచారం నడుస్తూ ఉంది. ధనస్థానంలో నీలాంజన సమాభాసం, చక్కగా శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే వెళ్ళండి, చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే కుజకేతువులకి 7వ స్థానంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, ఆయన ఆలయాన్ని నిత్యం దర్శించుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, నీలాంజన సమాభాసం చదువుకోవటం చాలా మంచిది. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి 2యంలో శుక్రుడు, అర్ధాష్టమంలో బుధుడు, షష్టమంలో కుజ, కేతు, ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 2యంలో శుక్రుడు చక్కగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ఫైనాన్షియల్గా మంచి ఆర్థికంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తున్నాడు. అలాగే అర్ధాష్టమంలో బుధుడు యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఇంకా కుజకేతువులు కుజస్తంభన జరిగి గత 8 నెలలుగా నీచ రాశిలో 5మంలో ఉండిపోయి సో ఏ ఫలితాన్ని ఇవ్వకుండా కుజుడి వల్ల చాలా వరకు కూడా అబ్స్టేకల్స్ రావడం, సంతాన పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, చాలా లవ్ లైఫ్ పరంగా. ఇప్పుడు కుజుడు అట్లీస్ట్ 6th హౌస్లోకి వచ్చాడు. సో 6th హౌస్లో మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, ఇలాంటి ఫైటర్ ప్లానెట్ 6th హౌస్లోకి రావటం వల్ల సో ఇక్కడ చాలా వరకు కూడా ఏవైతే డైలీ రొటీన్లో వచ్చే ఇష్యూస్ మీకు రేజ్ అవుతుంటాయి వాటిలన్నింటినీ కూడా ఓవర్కమ్ అవుతూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. ఈ వారం చూస్తే కనుక 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా. సో అలాగే ఆ రాశి శని కూడా మీ ఇక్కడ రాశిలో ఉన్నాడు. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అరే నిజంగా లాభం రావాలంటే ఇంత కష్టపడాలా, ఇంత స్ట్రెయిన్ అవ్వాలా, ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వాలా, ఇంత ఒత్తిడి భరించాలా అనేటట్టు సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే రాహు కూడా మీ వ్యయ స్థానాల్లో ఉన్నారు. మంగళ బుధవారాల్లో రాహు ఆల్రెడీ వేరులో ఉన్నాడు, చంద్రుడు కూడా అక్కడ ఉంటారు. సో అనేకమైన ఆలోచనలు, చాలా వరకు మైండ్లో ఫ్లక్చువేషన్స్. సో ఈ రకంగా రాహు యొక్క వ్యయస్థాన సంచారం చిన్నపాటి ఎక్స్పెన్సెస్ లాంటివి పెంచుతూ ఉంటుంది. బట్ ఇదే రాహు ఫారెన్ ట్రావెల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చదవడానికి కానీ, లాంగ్ అండ్ అబ్రాడ్ జర్నీస్కి కానీ యోగిస్తాడు. వాటి ఖర్చులు మాత్రం ఉంటాయి రాహు వల్ల.
సో గురు శుక్రవారంలో రాశిలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏలినాటి శని పీక్స్ అంటే ఇప్పుడు రాశిలో నడుస్తుంది రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి చాలా వరకు కూడా ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఈ ఏలినాటి శని పరిస్థితుల్లో వీళ్ళకి కొంచెం స్ట్రెయిన్ ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళాలి. వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి ద్వితీయ స్థాన సంచారం ఆల్రెడీ ద్వితీయంలో శుక్రుడు ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. ద్వితీయంలో శుక్రుడు యోగిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో మంచి పాజిటివ్గానే ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉండడం వల్ల డైలీ రొటీన్లో మీకు వచ్చే ఇబ్బందుల్ని సమస్యలను మీరు ఎదుర్కొని వాటి మీద విజయం సాధించడం ద్వారా లాభపడతారు ఇక్కడ. సో ఇలా ముందుకు వెళ్తూ ఉంది మీన రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా. అలాగే ఈ రాశికి సంబంధించి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో మొన్నటి వరకు కూడా చాలా ఎడ్యుకేషన్ పరంగా చాలా మీరు అనుకున్నవి రీచ్ అవ్వలేకపోవటం, మీరు అనుకున్న ఎడ్యుకేషన్లో కొంచెం మీరు అనుకున్నట్టు ఫలితాలు లేకపోవడం అనేది మనం గమనించదగిన విషయం. ఇప్పుడు కొంతవరకు ఆ యొక్క పాజిటివ్నెస్ పెరుగుతుంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఏదో రాశ్యాధిపతి గురుడి యొక్క సంచారం చతుర్థంలో ఉన్నారు. శత్రుక్షేత్రంలో ఉన్నారు. పైగా శత్రుక్షేత్రాధిపతి బుధుడు కూడా అక్కడ ఉన్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా తల్లిగారి అనుకూలత కావచ్చు, అలాగే డొమెస్టికల్ అనుకూలత, గృహపరమైన అనుకూలత కావచ్చు, వాహనపరమైన అనుకూలత కావచ్చు, మానసిక ప్రశాంతతకు సంబంధించిన అనుకూలత కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సో ప్రస్తుతం ఇది సమ్ ఆఫ్ ద టైం, కొద్దిపాటి సమయం మాత్రమే ఇలాంటి ట్రాన్సిట్ నడుస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంచెం మీరు చూసి ముందడుగు వేయటం మంచిది. అలాగే రాహు సంచారం 1000 స్థానంలో జరుగుతుంది. ఇక్కడ తప్పకుండా రాహుకి సంబంధించి కేజింపావు మినుములు లేదా ఒక బూడిద రంగు వస్త్రం దానం ఇచ్చుకోవటం చాలా మంచిది. ఏలినాటి శని నడుస్తూనే ఉంది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నీలాంజన సమాభాసం చేసుకుంటే ఇంకా మంచిది. సో గురువు గారి అనుకూలత చతుర్థ స్థానంలో చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, ఒక రకమైన స్ట్రెస్, స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో చాలా మానసికమైన ఒక రకమైన ఎమోషన్ ఇలాంటివి మీ యొక్క ప్రశాంతతను తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి గురువు గారికి కూడా దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, శనికి నీలాంజన సమాభాసం, రాహుకి చక్కగా దుర్గామాత ఆలయం దర్శించుకోవడం, నేను ఇందాక చెప్పినట్టు ఆ యొక్క దానం ఇవ్వటం శనివారం పూట మంచిది. సో మొత్తంగా ఈ విధంగా అన్ని రాశి వాళ్ళకి సంబంధించి వారం రాశి ఫలాలు ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.